ఇస్తున్నా ఎందుకంటే గలీజ్ మాట నోట్లో నుంచి గలీజ్ మాట్లాడకుండా ఉన్నావా పనిచేసే కాడ డబ్బాలు ఉంటాయి అన్నమాట 10 డబ్బాలు తిప్పుకోవాలి. చాలా తెలివి కల్లో ఉన్నా నువ్వు చదువుకుంటే ఒక రేంజ్లో ఉండేటోని కానీ అసలు ఆ దేవుడు ఏందో నీకు చదువు పెట్టలేదు అనమాట. చూడరు గాయస్ ఇక్కడ మెట్లు అని చెప్పేసి ఈ తెలివి చూడరి ఈడ పెట్టిండు ఈ నుంచి డబ్బా నొక్కి పోద్ది అనమాట. మనకు సైజు బట్టి ఎక్కువ అయితేనేమో 6 వస్తాయి కాలమ్స్, ఇక 10-20 అయితేనేమో 10 వస్తాయి. మన సైజు బట్టి ఇక కాలమ్స్ వస్తాయి అనమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు 10-16 నీ పెళ్లి కూడా వస్తాడు ఎంగేజ్మెంట్ చేసుకుని దావత్ కూడా ఏం మనిషి 200-500 భయపడతాయి. ఏం మనిషి రా. సెటప్ అంతా అయిపోయింది, వచ్చిన తర్వాత సెండింగ్ కూడా అయిపోతుంది. సో ప్రాసెసర్ అయితే కన్సోల్ట్ అక్కడ పెట్టుకున్నాం, ఇటు సైడ్ ముంగడ వద్దంట అందుకని చెప్పేసి అక్కడ పెట్టేసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ లాగర్. లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, ఎట్లా అనిపిస్తుందో కింద కామెంటరీ. సో అండ్ అంతే ఇంకో వీడియో. సో ఏంటంటే షామీర్పేట సైడ్ అయితే సమ్మర్ గేమ్ రిసార్ట్కి అయితే వచ్చినాం అనమాట. 1040 దాకా ఉంది సైజు, మధ్యలో సెంటర్ స్క్రీన్ వచ్చేసి 1016, సైడ్ పిల్లర్స్ వచ్చేసి 4x10 4x10 4 పిల్లర్స్ వస్తాయి అనమాట. ఇటు బాను వచ్చిండు, ఇక హంగామా మొదలైంది. ఏంది బాను బాను వచ్చిండు, ఎంగేజ్మెంట్ అయితే వేసుకొని వచ్చిండు అనమాట. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ వచ్చి డబ్బాలన్నీ దింపుకోవాలన్నమాట. 10 డబ్బాలు 10-20 మొత్తం దింపేసుకోవాలి. ఇంకా వేరే స్క్రీన్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా లోపల పోయి ఇదే హాల్ అనమాట. ఈ హాల్లో సెటప్ చేయాలంతా కూడా. బేస్లో కళ వస్తుంది, నవ్వుతుండు. ఎంగేజ్మెంట్ ఎక్కడ చిన్న ముడిపం కాదు ఇక. మన ఇక్కడ ఎటున్నారు సంగారెడ్డి అవతల మనం 70 కిలోమీటర్ పోవాలి. జైరాబాద్ అయితే రివైస్ పెట్టినాం. ఇక జోనరీ డబ్బాలు అయితే 10 డబ్బాలు ఉంటాయి. ఒక డబ్బా వచ్చేసి 5 స్క్రీన్స్ ఉంటాయి అనమాట. ఏమొద్దు చాలా అంతే, మళ్ళీ కట్టుకోవడానికి అవసరం వస్తుంది. ఏమి చెప్పేది ఏం లేదు, డబ్బాలు దింపుకోవడమే. డబ్బాలు దింపమంటే అక్కడ పోయి సీరియడ్ అవుతుంది దూర. చాలా తెలివి కల్లో ఉన్నా నువ్వు చదువుకుంటే ఒక రేంజ్లో ఉండేటోని కానీ అసలు ఆ దేవుడు ఏందో నీకు చదువు పెట్టలేదు అనమాట. చూడరు గాయస్ ఇక్కడ మెట్లు అని చెప్పేసి ఈ తెలివి చూడరి ఈడ పెట్టిండు ఈ నుంచి డబ్బా నొక్కి పోద్ది అనమాట. బా అన్న నిజంగా నీ టాలెంట్కి హ్యాండ్స్ అప్ అన్న, నిజంగా చెప్తున్నా. బా అసలు చూసిరా గాయస్, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లా పెట్టుకొని ఇట్లా దింపుకోవాలని. ఇవ్వాలని కానీ థాట్ మ్యాక్సిమం రాదు. డబ్బాలు ఉంటాయి అన్నమాట, 10 డబ్బాలు దింపుకోవాలి. లైట్ అలా కొని సరిపోతుంది. లోపలికి తీస్తున్నా ఎందుకంటే గలీజ్ మాట నోట్లో నుంచి గలీజ్ మాట్లాడకుండా ఉన్నావా. నేనంటే నాకంటే దారుణంగా ఏంటయ్యా, నోరు తెరిస్తే గలీజ్ మాటలు. నువ్వే నేర్పిస్తున్నావు అమ్మా పద్ధతి అయ్యా, నువ్వు చిన్న పిల్లలు విను. మళ్ళా బాగానే ఇండోర్ అయ్యా ఇలా ప్రశాంతంగా బాగానే ఇబ్బంది ఏం కాదు. బా ఒక చెద్దర తీసుకొచ్చుకుంటూ అయిపోతుంది. చెద్దర అవసరం లేదు రా, పంజం అంటే కోమ కాదు. ఎల్ఈడి సెటప్ చేసామంటే మొత్తం సెండింగ్ కొట్టి అన్న విజయ్ అశోకానికి ఇచ్చేసి మొత్తం ఆయన ఆపరేట్ చేసుకున్నాడు. సో మిగతా అంతా మనం ఇక ఖాళీ కోమ అవుటింగ్ రాజా వెనక అనుకుంటే సెట్ ఇక అయిపోయినాక లేచి సెటప్ ప్యాకప్ చేసుకొని జల్దీ ఒక బెడ్షీట్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఎట్లా వస్తుంది అనుకున్నాను ఇదిరా. బెడ్షీట్ తెచ్చుకుందాం అనుకో అని మర్చిపోయాను. నేనైతే బాగానే కప్పుకుంటా అని తీసుకురాలి. నేనైతే మనోళ్ళే వచ్చారు తీపో బండి వచ్చింది, మనోళ్ళే వచ్చి కానీ ముందర పెట్టుకో బండి. ఇలా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. మొత్తం ఎంత ఉంటుంది, చెక్కలు గిక్కలు అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ సెటప్ చేసుకోవాలన్నమాట. ప్యానల్స్ అన్నీ కూడా మనకు ఇంకా సైజు బట్టి ఎక్కువ అయితేనేమో 6 వస్తాయి కాలమ్స్, ఇక 10-20 అయితేనేమో 10 వస్తాయి. మన సైజు బట్టి ఇక కాలమ్స్ వస్తాయి అన్నమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు 10-16 కాదు, 10-16 కాదు 10-16 అంతే. 10-16 కాబట్టి 8 ప్యానల్ పెట్టుకోవాలి కింద వాట్సాప్. చూడరు మొత్తం అసలు సెట్టే అయితే మొత్తం ఏం స్టేజ్లో నాయన పర్ఫెక్ట్ లేదు, ఏం లేదు. స్టేజ్ పర్ఫెక్ట్ లేకపోతే అనేది అన్కంఫర్టబుల్ మొత్తం.
వచ్చేసి మనం సెటప్ చేసే సెంటర్ స్క్రీన్ అనమాట. సైడ్కు ఇటు 2 పిల్లర్స్ అటు 2 పిల్లర్స్ ఇస్తాను అనమాట. 410 అటు ఇటు 410 2 అటు 410 2 కింద 1016 అనమాట. ఇది మొత్తం సెటప్ మొత్తం చేసి పెయింటింగ్ కొట్టి ఈజీ అన్నకి ఇచ్చాను ఆపరేట్ చేసుకుంటాడు. మనం ఇక పనుకున్నా సరిపోతుంది. నిద్ర లేదు 10-15 రోజులు ఉంది. ప్రశాంతంగా ఆరాంశం అంతే సేఫ్టీగా. अरे दिन కింద నుంచి చేస్తారు इनका क्या मेरे भाई ये पीछे भी डालता है क्या पीछे रखो बस फ्रंट है वही बोल रहा हूँ इनका उसले एंशन के ఇట్లా 10-16 కాబట్టి మనకు కింద అంటే తక్కువ ఉన్నదానో హైట్ చేసుకోవాలి, ఎక్కువ ఉన్నదానో వెడల్పు వేసుకోవాలన్నమాట. సో 10-16 కాబట్టి పైకి 5 వస్తాయి ఇలాంటి ప్యానల్లో. సో కిందకి వచ్చేసి 8 వస్తాయి అనమాట. ఇంకా 5 వస్తాయి పైకి వస్తాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి? 1 ఇంకా 2 రావాలి. అయితే సరిపోతుంది. 6 వస్తాయి అనమాట. ఇంకా మన లాస్ట్ బ్లాగ్లో చూసి ఫుల్ చలి పెడుతుంది. రిసార్ట్ పోయినా ఏదో రిసార్ట్ అంట ఫుల్ చలి. అందుకనే ఎట్లుంటుందో చెప్పలేంటారు ఆయన అని చెప్పేసి ఇలా స్వెటర్ వేసుకొచ్చున్నాం. ఇలా ఇది అయిపోగానే ఇంటికి పోయేది కూడా లేదు. ఇక మళ్ళీ రేపు మార్నింగ్ వెడ్డింగ్ ఉందనుకుంటా 8-12 సైజు ఆడికి పోవాలి. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత రేపు మంచిగా పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు. ఆ సెటప్ ఎట్లా వేయాలనేది మీకు క్లారిటీగా అర్థమైంది ఆ వీడియోలో. సో ఇవి ఏంటంటే పెద్ద సెటప్లు కాబట్టి ఒకటేసారి పెద్ద వర్క్ రావాలంటే రాదు. చిన్న కాంచి మెల్లమెల్ల పోతేనే వస్తుంది వర్క్. అందుకని చెప్పి మీకు రేపు చూపిస్తా పర్ఫెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు కూడా మ్యాక్సిమం చెప్తా మీకు అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైంది. ఇక ఏమి మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకైతే అర్థం కాదు లైట్గా. ఇక్కడ వచ్చి నీకు సెట్ చేస్తారా? నీకు ఇటు ఇటు నీ పెళ్లి కూడా వస్తాడు. ఎంగేజ్మెంట్ చేసుకొని దావత్ కూడా ఏం మనిషి 500 భయపడతాయి. ఏం మనిషి రా ఇంత కకృతి చాగలదు. ఇటు చూడ దావత్ ఇస్తావా? అయ్యోనా అయ్యో ఎందుకు అయితే సెటప్ అంతా కూడా అయిపోయింది. సెంటర్ స్క్రీన్ అయితే 10-16 అయితే అయిపోయింది అనమాట. ఇక సైడ్కు పిల్లర్స్ అయితే అవుతున్నాయి. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇంకా పైకి 2 వరుసలు వస్తాయి. అటు సైడ్ కూడా ఇంకా 2 వస్తాయి అనమాట. ఈ సెంటర్ స్క్రీన్ అయిపోయింది కదా. ఇప్పుడు కనెక్షన్ కొడతాం. మా వాడు కనెక్షన్ కొడతాడు. దాని కనెక్షన్ కొడతా. క్యాట్ కేబుల్ తీసుకో. ఇటు లాస్ట్ పోర్ట్ వదిలిపెట్టి చూడు. అరే ఇటు లాస్ట్ పోర్ట్ వదిలిపెట్టు. అప్ డౌన్ 4 ఒక్క కొట్టు. అంటే 4 ఆడిపోయిన తర్వాత ఆపేసి అక్కడ. ఓకేనా? ఈ నుంచి అప్ అండ్ డౌన్ కొట్టు. 4 స్క్రీన్ గా ఆపేసి ఇదొకటి. ఇళ్ళనే 2 స్క్రీన్లు చేయి. అటు ఒకటి ఇటు ఒకటి. అర్థమైందా? ఓకే. సో ఏంటంటే మనకు ఈ నుంచి పైకి పోతుంది, పైనుంచి కిందికి వస్తుంది, మళ్ళీ ఈ నుంచి పైకి పోతుంది, పైనుంచి కిందికి వస్తుంది. ఇక్కడ అయిపోతుంది అనమాట. ఈ నుంచి ఒక క్యాట్, ఈ నుంచి ఇంకో క్యాట్ కేబుల్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక్క క్యాట్ కేబుల్ని లోడ్ పడకుండా ఒక మొత్తం 4 క్యాట్ కేబుల్స్ వేస్తాం అనమాట. పిల్లర్స్కి 2, దీనికి 2. డబ్బంతా అయిపోయింది. డబ్బాలన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇది అన్నలో ఇచ్చాడు ఉన్నాయి. బాను ఏం చేస్తున్నావు? ఇది చూడు. ఆట ఆడుకుంటున్నా. ఏమాట? బొమ్మలాట. మా మంచి మస్తు శిక్షణారా నీళ్ళు అన్నట్టే అనాలి అయ్యా. చెప్పి చూడు 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 బాను. పని ఉందా? ఏ చూడు. నేను వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. ఓకే. కెమెరా అంతా కూడా రెడీ అనమాట. పవర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. జనరేటర్ అయితే ఇచ్చారు. ఇక డీజిల్ అంట. డీజిల్ తీసుకోవడానికి వెళ్ళిన అన్న. ఇక డీజిల్ ఎప్పుడు వస్తుందో ఇక వచ్చిన తర్వాత సెటప్ అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత సెండింగ్ కూడా అయిపోతుంది. సో ప్రాసెసర్ అయితే కన్సల్ట్ అక్కడ పెట్టుకున్నాం. ఇటు సైడ్ ముంగడ వద్దంట. అందుకని చెప్పేసి అక్కడ పెట్టేసుకున్నాం అనమాట కన్సల్ట్. సో హాల్లో నుంచి కరెంట్ అయితే ఇవ్వరంట. సో అందుకని చెప్పి జనరేటర్ తెప్పించారు.
సో మొత్తానికైతే సెటప్ కూడా చూస్తురా, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. కనెక్షన్స్ ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ అయిపోయినాయి అనమాట. అయితే స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చినా మీకు చెప్పుదామని. సో చూస్తురుగా వైట్ కేబుల్ అనేది మెయిన్ క్యాట్ కేబుల్ అనమాట. ఈ నుంచి ప్రాసెసర్ కార్డ్కి పోతుంది అనమాట. అంటే మొత్తం 16 ప్యానల్స్ ఉంటాయి కింద. ఇంకో ఈ పిల్లర్ 2, ఈ పిల్లర్ 2, ఈ సెంటర్ స్క్రీన్ వచ్చేసి 8, ఆ పిల్లర్ 2 మొత్తం 16 ప్యానల్స్ కదా. సో అందుకని చెప్పేసి 16 ప్యానల్స్ కాబట్టి ఒక్క కేబుల్ మీదనే లోడ్ పడకుండా సో ఈ 4 ప్యానల్లో ఒక క్యాట్ ఇస్తున్నా, మళ్ళీ మిడిల్లో సగం చేసి ఇంకో క్యాట్, అది సగం చేసి ఇంకో క్యాట్, ఆ 2 పిల్లర్కి ఇంకో క్యాట్ అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు ఎట్లా కనెక్షన్ కొట్టాలో చూపిస్తా చూడండి. ఈ నుంచి పైకి పోతుంది, పైనుంచి మళ్ళీ పైకి పోతుంది, ఆ నుంచి మళ్ళీ పైకి పోతుంది, ఆ నుంచి సైడ్కి వస్తుంది, సైడ్ నుంచి ఇట్లా కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లూప్ వస్తుంది అనమాట. ఈ నుంచి ఈడికి వస్తుంది అనమాట, ఈ స్క్రీన్కి వస్తుంది, ఈ నుంచి పైకి పోతుంది, పైనుంచి మళ్ళీ అటు నుంచి అటు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది అనమాట కదా. మన మెయిన్ స్క్రీన్ కూడా అంతే, ఇక్కడ పైనుంచి కిందికి వస్తుంది, సగం మనం ఎక్కడి వరకు సగం చేసుకున్నాం అక్కడ వరకు ఇక్కడ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఈ నుంచి ఇంకో స్క్రీన్ కాబట్టి ఇంకో క్యాటు పైనుంచి కిందికి వచ్చి అటు లాస్ట్కు అయిపోతుంది అనమాట. సో ఇట్లా లాస్ట్ పిల్లర్ కూడా ఇవాళ చూపించిన సేమ్ అంతే అనమాట. ఇది ఇప్పుడు కనెక్షన్ చూపించిన కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్యాట్ కేబుల్ అయిపోయింది కాబట్టి క్యాట్ అంటే డేటా కనెక్షన్ అంతా చూపించాం కదా. ఇప్పుడైతే పవర్ కేబుల్ అనమాట. పవర్ కేబుల్ వచ్చేసి ఎప్పుడైనా మనం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఈ నుంచి పైకి పోతుంది, పైనుంచి మన సైడ్కి వస్తుంది, ఈ నుంచి ఇట్లా సగం ప్యానల్ సెట్టు సగం ప్యానల్ సెట్టు అనమాట. ఒకటే కేబుల్ మీద సగం ప్యానల్ సెట్టు సగం అటు అట్లా అయిపోయిందా. అది సెంటర్ కొంచెం ఇది అవుట్ అయింది కదా, సెట్ చేసుకుంటాం. మామ కుల్ల తీసేయి. ఫోటోలు దిగను, ఫోటోలు దిగడు మామ. వీడియో లేపాలా మా విజయ్ ప్లేయర్ అని, వీడియో లేపదా మా విజయ్ ప్లేయర్ అని.